వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇంకోటి అంటే క్యాపబిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ యాజ్ అ బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్గా ఆయనకున్నవి. అండ్ లాబియింగ్ ప్రధానంగా ఇవి చూస్తారు. ఖమ్మంపాటి గారు ఆయన డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ఆయన మంచి లాబియింగ్ చేశారు. ఫండ్స్ని ఇక్కడికి అంటే ఏపీకి రావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో కాన్స్టెంట్గా ఆయన అక్కడ కనిపించినాయి. అయితే ఆయన ఇంకొక చోట అకామిడేట్ చేయొచ్చు ప్రస్తుతం. అంటే ఇంకోటి ఇప్పుడు యువరక్తం కూడా వచ్చేసింది కాబట్టి పార్టీలోకి న్యాచురల్గా ఈయన వైపు బెండ్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాక్సెప్టబిలిటీ కూడా ఆ ఫ్యాక్టర్ వచ్చేప్పటికి జయదేవ్ సాఫ్ట్ పెడలింగ్ నేచర్ కూడా ఆయనకి సహకరించవచ్చు. అవును, ఆయన కుటుంబ నేపథ్యం కూడా. సో ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ ఉవ్విళ్ళు ఊడుతుంది. సో ఇది వాళ్ళు టీమ్స్ కూడా వచ్చినాయి, వచ్చి పరిశీలిస్తున్నాయి ఆల్రెడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాకి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ పనులు ఆపేయటం జరిగింది, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనేది, దాంతోపాటు ఈ అనుమతులకు సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి ఒక ల్యాగ్ ఉంది, అది ఇప్పుడు అక్కర్లేదు అనేది వీళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ అనుమతులు ఉన్నాయి కాబట్టి పాత అనుమతుల మీదే కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది కూడా క్లారిటీ చెప్పారు. అయితే వీళ్ళ ఈ 2050 అనేటువంటి మాట కూడా ప్రస్తావన వచ్చేసింది. అంటే టోటల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ 2050. అలాగే వీళ్ళు అవసరమైనటువంటి నిధులు కూడా 40,000 కోట్ల దాకా అవసరం అవుతుంది. కానీ 15,000 కోట్లు అనే మాట ఆల్రెడీ పార్లమెంటు వేదికగా, లోక్సభ వేదికగా అది వచ్చేసింది కాబట్టి దానికే కన్ఫర్మ్ అయ్యి అది ముందు ఇస్తే కొంత రిలీఫ్ ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా వీళ్ళు వ్యక్తం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీకి అలాగే భవన నిర్మాణాలకి వీటన్నిటికీ కూడా సహకారం అందిస్తామని అట్నుంచి ఒక అష్యూరెన్స్ అయితే పొందారు. గతంలో చెప్పిందే ఇది, ఇందులో కొత్త విషయాలు ప్రత్యేకంగా ఈ 15,000 కోట్లుకి సంబంధించి అలాగే 40,000 కోట్లు వీటికి సంబంధించి తప్ప మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక రోజుతోనో 2 రోజులతోనో అయ్యే ప్రాజెక్ట్ కాదు, ఇది 35 ఏళ్ల వ్యవహారం అనేది అప్పుడే చెప్పారు. ఈ విజన్ 2050 అనే మాట అప్పటిదే. ఆ రోజున మనం ముందుకు వచ్చినటువంటి గ్రాఫిక్ చిత్రాలు అవన్నీ కూడా అప్పుడు ప్రిడిక్ట్ చేసినటువంటి డిజైన్స్ అంతే. ఆ రోడ్లు అవన్నీ చూసి వీళ్ళందరూ చాలా జోకులేశారు, కానీ అది అప్పటి చిత్రం. కాబట్టి ఈ టైం దీనిలోకి వెళ్ళిపోయి టైం మిషన్లోకి తీసుకెళ్ళి ఆ ముందుకు తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేశాడు ఆయన చంద్రబాబు గారు. కాబట్టి విజన్లో ఏ మార్పు లేదు, చాలా క్లియర్గా. అలాగే అన్ని విషయాలు పాతవే మాట్లాడారు, పెద్దగా టెన్షన్ పెట్టలేదు, వాళ్ళని కంగారు పెట్టలేదు. గతంలో ఎక్కడైతే ఫ్రీజ్ అయిపోయిందో యాక్టివిటీ అక్కడి నుంచి తిరిగి కొనసాగించడానికి ఏం చేయాలనేది మాత్రమే మాట్లాడారు చాలా క్లుప్తంగా. ఎక్కువ రకరకాల విషయాలు ఏదో డంప్ చేసేసి గందరగోళ పరిచేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు ప్రభుత్వం వైపు నుంచి. అందుకు చంద్రబాబు గారిని అభినందించాలి. ముందు కన్ఫ్యూజ్ చేయకుండా, గందరగోళం చేయకుండా విషయాన్ని చాలా క్లియర్గా స్పష్టంగా వాళ్ళ ముందు పెట్టాడు ఆయన. ఇప్పుడనే కాదండి, మామూలుగా ఆయన ప్రజెంటేషన్ పార్ట్కి వచ్చేప్పటికీ అసలు అన్పారల్ ప్రజెంటేషన్, చాలా క్లారిటీతో ఉంటారు. ఏ అంశాన్ని వివరించే విషయంలో కానీ లేకపోతే పవర్ పాయింట్ ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ కూడా. సో ఈ 15,000 కోట్లు కాకుండా అదనంగా ఏమన్నా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే అదనంగా వచ్చే పరిస్థితి ఏం కనిపిస్తున్నట్టు లేదండి. అక్కడ నిన్న జరిగినటువంటి మొత్తం యాక్టివిటీలో వీళ్ళు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ చెప్పారు వాళ్ళకి. ప్రాజెక్ట్ కాస్ట్ చెబుతూనే ఆల్రెడీ ఈ ఫిగర్కి ఇది కనుక రిలీజ్ చేస్తే కొంత ఉపశమనం జరుగుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది యాక్టివిటీ అనేది చెప్పారు. సో అంతకు మించి పెంచడం అనేది ముందు పని మొదలైతే, యాక్టివిటీ మొదలైన తర్వాత అదొక అవకాశంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ ఇప్పించి అప్పుడు మాట్లాడతారు వీళ్ళు. అది లేకుండా వీళ్ళంతటి వీళ్ళుగా ప్రతిపాదనలు పెట్టే పరిస్థితి కాదు. కొంత మొదలవ్వాలి, అక్కడ నుంచి రిలీజ్ అవ్వాలి, ఇక్కడ యాక్టివిటీ మొదలవ్వాలి. ఒక 2 సంవత్సరాల తర్వాత తిరిగి పునర్మదింపు చేసి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నోట ఒక మాట చెప్పించిన తర్వాత మాత్రమే వీళ్ళు అప్రోచ్ అవుతారు.
అలా ఇండివిజువల్ లెవెల్లో ఇక్కడ లేదు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు పెట్టాలనే ఆలోచన అయితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు చేయడు. రైట్ సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే 4-5 కీలక అంశాలు, దివ్యల మాధురి గారు కావచ్చు, తర్వాత నామినేటెడ్ పోస్టులు, అలాగే సునీత కృష్ణన్ గారు సోషల్ యాక్టివిస్ట్, ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నంలో ఎదురైన ఇబ్బందిని ఆవిడ సోషల్ మీడియా వేదిక ప్రస్తావన చేస్తే ఆయన చాలా గడుసుగా సమాధానం ఇస్తూ ఆవిడకి అపాయింట్మెంట్ ఇస్తూనే బ్యూరోక్రటిక్ వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నం ఒకటి చేశారు, శ్రీకారం చుట్టారు. అలాగే అమరావతికి రుణం, ఈ రుణం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పారామీటర్స్కి లోబడే వ్యవహరించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారనేది భరద్వాజ్ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.